ఇవాళ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం అండి ఒత్తిళ్లు పెరగడానికి, ఆందోళనలు పెరగడానికి. ఒక కార్య ఆలోచన, పని జరగాలి అనుకున్నప్పుడు, సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ ఆలోచించాలి. ఈయనతో ఆలోచించేది ఏమిటి, నేనే తేల్చుకుంటా అని ఈవిడ, ఆడాళ్ళతో ఆలోచించేది పని లేకని వీడు ఫ్రెండ్స్తో ఫోన్ చేస్తారు కానీ భార్యతో ఆలోచించరండి. పెద్ద జబ్బు మొగాళ్ళకి ఇది. ఫ్రెండ్స్ ఎవరు మనకి మంచి సలహాలు ఎవరు, జీవిత భాగస్వామి చక్కని సలహా ఇస్తుంది. ఆఫీసులో సమస్య అయినా సరే భార్యతోనే చర్చించాలి, స్నేహితులతో కాదు. ఆ రంగంలో అనుభవం ఉన్నవాడితో మాట్లాడచ్చు, అది వేరే విషయం, కానీ ముఖ్యంగా భార్యతో చర్చించాలి. ఎందుకంటే మన క్షేమం కోరుకునేది ఆవిడ. తల్లి తర్వాత భార్యే కదండి. భార్య అంటే తల్లి తర్వాత తల్లి. అక్కడ చర్చించాలి ముందు. ఊళ్ళో అందరి దగ్గర చర్చించడం, ఇంటికి వచ్చాక ఏమిటంత ఆలోచన, నీకెందుకు అన్నం పెట్టమని చెప్పానా అన్నం ఇక్కడ. ఇదో అహంకారం. ఇక్కడ ఎవరు ఎంతకంటే అది చెబుతున్నారు. కార్యాలోచన ఎప్పుడు ఒక్కళ్ళు జగడు. ఇంట్లో పిల్లలతో సమస్య ఏర్పడింది, వయస్సులో ఉన్న అమ్మాయి, వయస్సులో ఉన్న అబ్బాయి, ప్రవర్తనలో తేడా కనపడింది. వెంటనే భార్యాభర్త ఇద్దరూ అనుకోవాలి, పిల్లలకి చెప్పకూడదు. తెల్లరగట్ట 4 లేవాలి, మొహం గడిగేసుకోవాలి, తెలియకుండా కాఫీ శుభ్రంగా వేడివేడి కాఫీ దగ్గర పెట్టుకోవాలి, బాల్కనీలో కాస్త గాలేసే చోట కూర్చోవాలి. ఇద్దరు కూర్చొని ఏమిటి అస్తమానం అమ్మాయి డాబా మీద గడుతుంది, ఏంటి వ్యవహారం అని మాట్లాడుకోవాలి. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ముందు కాదు. వాళ్ళు వచ్చేసరికి ఏం లేదు, జపం చేసుకుంటున్నామని చెప్పాలి. ఒకవాడు వస్తే వాళ్ళు ఎలాగో అప్పలేరు. మన పిల్లలు చాలా మంచివాళ్ళు, పొద్దున్న 9 వరకు లేవరు. మనం అదృష్టవంతులం. ఏం చేసినా ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు 1 గంట వరకు పడుకోరు. ఎందుకంటే వాళ్ళు పడుకున్నాక మనం లేవాలి. ఇది మాట్లాడేస్తాం. ఎందుకంటే తెల్లారగట్ట కావడం వల్ల, మీరు లేవడం వల్ల, గాలి వేస్తూ ఉండడం వల్ల, కాస్త కాఫీ కూడా తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడం, చక్కని ఆలోచన వస్తుంది. ఇద్దరు సమైక్యంగా. కావాల్సింది అమ్మాయి బాగుండడం కదా, మనకు అంతే కదా, అబ్బాయి బాగుండడం. దానికి ఏం చేయాలో చేసేద్దాం, మమకారాలు వద్దు ఇక్కడ. అక్కడి నుంచి మీ వల్ల వాడు ఎలా తయారయ్యాడని ఈవిడ నువ్వు సరిగ్గా పెంచేబెట్టి అని ఈ గొడవ ఎందుకు ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత. ఆవిడ ఏదో ఎఫ్ఐఆర్లో